Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. అను ఏమైంది? ఏం చేయాలో తెలియట్లేదు. సంజయ్ ఎవరో షూట్ చేస్తారు. అయ్యో শুনুন রাস্তার মাঝখানে দাঁড়াবেন না, এমার্জেন্সি সরে দাঁড়ান। এক্সকিউজ মি, সরে দাঁড়ান। क्या कर रहे हो? कहाँ लेके जा रहे हो? তো যথেষ্ট ফ্যাসিলিটি নেই, সেই জন্য আমরা ওনাকে সিমার মেডিকেল সেন্টারে নিয়ে যাচ্ছি। এটা আইসিইউ অ্যাম্বুলেন্স, এখানে কেউ গালা করতে পারবো না। রা উইল ফলো देम। Excuse me, a patient was brought from Sanjeevan Hospital. Do you know where's the operation theatre? Patient name? Sanjay Sharma. One sec, ma'am. Sorry, ma'am, there is no patients in this name. No, he was brought from Sanjeevan Hospital in your ambulance. No, ma'am, we haven't sent any ambulance from here. Are you sure? Yes, ma'am, please check it out with some other hospitals. సిమోన్ మెడికల్ సెంటర్ అనేగా చెప్పారు. ఇంకెక్కడికి తీసుకెళ్ళుంటారు? ఓకే, నూరా. এখানে অনুকে Yes. ভেতরে আসুন। ప్లీజ్ బీ సీటెడ్. సంజయ్ శర్మ మీకు ఎన్నాళ్ళుగా తెలుసు? 1 yearగా తెలుసు సార్. నేను ఇక్కడ కాల్కటా యూనివర్సిటీలో పీజీ చదువుకునేటప్పుడు సంజయ్ని మీట్ అయ్యాను. అంటే మీరు 1 yearగా కలిసి ఉన్నారు, అది పెళ్లి చేసుకోకుండా? ఎస్ సార్, వీఆర్ లివింగ్ టుగెదర్. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? కెనడాలో ఉన్నారు. మీరు సంజయ్ వాళ్ళ అమ్మ నాన్నని మీట్ అయ్యారా? నేను వాళ్ళని ఎప్పుడూ కలవలేదు సార్. బెంగళూరులో ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని మీట్ అయ్యి మేము పెళ్లి చేసుకుందామని వెళ్ళేటప్పుడే సంజయ్కి ఇలా జరిగింది సార్. మీరు పెళ్లి చేసుకుంటున్నట్టు మీ పేరెంట్స్కి తెలుసా? తెలియదు సార్. మీ పేరెంట్స్తో కూడా చెప్పకుండా ఇంత అర్జెంట్గా ఎందుకు పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు? ఎందుకంటే యు ఆర్ ప్రెగ్నెంట్, రైట్? ఎస్ సార్. మీరు జశ్వంత్ మల్హోత్రా డాటర్ కదా? Yes, sir. కెన్ యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్? Okay. నువ్వు సంజయ్ కలిసే అమ్మాయి వాళ్ళ ఫాదర్ని చంపేశారు కదా? నువ్వు ఇంకా ఏమీ తెలియనట్టు అమ్మాయితో ఫ్రెండ్గా ఉంటున్నావు, ఎందుకని? సార్ ఏమంటున్నారు? నేను సంజయ్ ఆయన్ని చంపడం ఏంటి? Shut up! You know everything. సంజయ్ని షూట్ చేసింది ఎవరు? సంజయ్ ఇప్పుడు ఎక్కడున్నాడు నీకంతా తెలుసు. డోంట్ ప్లే విత్ us. నాకేం తెలీదు సార్. నన్ను నమ్మండి, నిజంగా నాకేం తెలీదు. నీకేమీ తెలీదని నాకు తెలుసు. నువ్వు అనుకునేలా సంజయ్ మామూలోడు కాదు. హీజ్ ఎ ప్రొఫెషనల్ కిల్లర్ అండ్ ఎ షార్ప్ షూటర్. నీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న జశ్వంత్ మల్హోత్రా ఇండియాలోనే పెద్ద జియోలాజికల్ సైంటిస్ట్. ఆయన ఇండియాలో ప్లూటోనియం మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టారు. అవన్నీ ఇండియాకే దక్కాలన్న ఉద్దేశంతో వాటిని సంరక్షించారు. ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలని కొంతమంది విదేశీయులు ఇండియాలో టాప్ క్రిమినల్స్తో ట్రై చేశారు. సంజయ్ వాళ్లలో ఒకడు. జశ్వంత్ మల్హోత్రాని ఈజీగా రీచ్ అవ్వలేరు, సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. నువ్వు వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్ అని తెలిసి ఆ ఇంట్లోకి ప్రవేశించడానికి నీకు దగ్గరయ్యాడు. ఆ ఫంక్షన్కి రావడానికి కారణం కూడా ఆయన చంపడానికి. দাঁড়ান 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 দাঁড়ান, ওরা আমার বন্ধু, ওদের তল্লাশি নিতে হবে না। হাই হাই, আনু, কেমন আছিস? దిస్ ఇస్ సంజయ్. হাই, আসুন সঞ্জয়, এই ভেতরে চল। Yes, the course will get over this year.
నుంచి వాడిని ట్రేస్ చేస్తూనే ఉన్నాం. వాడి వెనక ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడానికి వాడిని ఇన్నాళ్ళు వదిలిపెట్టాం. ఇప్పుడు షూట్ చేసింది, వాడిని కిడ్నాప్ చేసింది ఆ గ్యాంగే కూడా కావచ్చు. కానీ మేము ఇన్వెస్టిగేట్ చేసిన దాంట్లో నువ్వు ఇన్నసెంట్ అని తేలింది. అను, నేను చెప్పేది విను. నువ్వు ఈ కోల్కతా వదిలి వెళ్ళిపో. నువ్వు వెళ్ళేది నీ ఫ్రెండ్ కూడా తెలియకూడదు. అదే నీకు పుట్టబోయే బిడ్డకి మంచిది. నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసు. అందుకే నీకు హెల్ప్ చేస్తున్నాను. జస్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. గో అవే. నువ్వు శివాని ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదని నాకు అనిపిస్తోంది. నేను ఈ పెళ్లికి ప్రపోజ్ చేస్తున్నది ఖచ్చితంగా నువ్వు ఉన్న సిచ్యువేషన్ చూసి కాదు. అలాగని నేను నీకు సాయము చేయటం లేదు. నువ్వు నా ఇంటికి కోడలుగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూర్చోండి అంకుల్. నా కొడుక్కి ఓ మంచి భార్య కంటే నా మనవడికి ఓ మంచి తల్లి కావాలి. లేదు అంకుల్, ఈ సిచ్యువేషన్లో నేను అసలు పెళ్లి గురించి ఆలోచించలేకపోతున్నాను. ప్రస్తుతానికి శివాని తన ఫ్యూచర్ మాత్రమే నా మనసులో ఉంది. నేను అందుకే చెప్తున్నాను, నీ కూతురి ఫ్యూచర్ బాగుండాలంటే నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి. భాస్కర్కి శివాని అంటే ప్రాణం. నాకు తెలుసు అంకుల్, అయినా కూడా ఇది సెట్ అవ్వదు. ఐమ్ సారీ. అయ్యో అంకుల్, నేను మిమ్మల్ని హర్ట్ చేయాలని అలా చెప్పలేదు. నేను నా లైఫ్లో పెళ్ళే వద్దనుకుంటున్నాను. సారీ అంకుల్. ఇట్స్ ఓకే. ఇంతకు మించి నన్ను కంపల్ చేయడం నాకు ఇష్టం లేదు ఆకాష్. నేనేమో మీ తాతయ్యని కంపల్ చేసి తీసుకొచ్చాను. నాకు నువ్వంటే చాలా ఇష్టం, అందుకే ఈ పని చేశాను. కానీ నిన్ను అది ఇంతగా హర్ట్ చేస్తుందని తెలుసుంటే తప్పకుండా ఈ పని చేసేవాడిని కాదు. ఐఎమ్ సారీ మమ్మీ, ఐఎమ్ రియలీ సారీ. చెప్పింది నాన్నని కలిసి మాట్లాడాలండి. రేపు నేను అమ్మ నాన్నని కలవడానికి షాప్ కి వెళ్తున్నా. సూపర్, రా తాతయ్యతో చెప్దాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హలో. అమ్మ మీతో మాట్లాడాలంట. మేమిద్దరం మీ షాప్ కి వస్తున్నాం. ఓకే, బ్యూటిఫుల్. నేను రూమ్ లో వెయిట్ చేస్తా. రేయ్, ముఖ్యమైన గెస్ట్ వస్తున్నారు, లోపలికి ఎవరిని పంపించదు. ఓకే వాంటర్ గారు. రే షట్టర్ మూసేయమని చెప్పండి. షట్టర్ మూసేయండి, షట్టర్ మూసేయండి. షట్టర్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? మీరే కదా లోపలికి ఎవరిని వదలొద్దని చెప్పారు. నేను అన్నది ఆఫీస్ రూమ్ కి, షాప్ కి కాదు. రే షట్టర్ ఓపెన్ చేసేయమని. షట్టర్ ఓపెన్, షట్టర్ ఓపెన్. ఆఫీస్ మూసేయమని. నేను ఎలా లోపలికి వెళ్తాను? అవును కదా, మీరు ఎలా లోనికి వెళ్తారు? రే ఆఫీస్ ఓపెన్ చేసేయమని. మరి షట్టర్ చెప్పు తెగిపోద్ది, చెప్పింది చెయ్యి. గుడ్ మార్నింగ్ అయ్యగారు. మార్నింగ్. కూర్చోండి. ఎందుకు లేస్తున్నారు? మీ వయసు ఏంటి? అదే కదా, ఈ వయసులో ఏ ముసలి ఈ వయసులో బట్టలు ఇప్పుతురో సిగ్గుగా లేదా? ఇది బొమ్మరా. అదే బొమ్మను కూడా వదలటం లేదు అంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఆయన మిస్టర్ భాస్కర్ కదా? అవునండి. భాస్కర్ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆయనేనండి ఈ షాప్ కు ఓనరు. ఓ, హలో ఓనర్ గారు, మీకోసం ఓ మేడం గారు వచ్చారు. ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నాను, పైకి పంపించండి. రేయ్, గెస్ట్ వచ్చేసారు, లోపలికి ఎవరిని పంపించండి. చెప్పేసరిగా చచ్చినా ఎవరిని వదలండి. ఇప్పుడు కోసమేనా లోనికి ఎవరిని రావద్దని చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ. yes కమింగ్ కమింగ్ కమింగ్. ఓ ఇక్కడ ఉన్నారా? మిస్టర్ భాస్కర్ సార్ లోనే ఉన్నారు. మీకోసం సీట్ సిట్టింగ్, మీకోసం వెయిటింగ్. ఓకే, వెళ్ళండి వెళ్ళండి. హలో. yes భాస్కర్, మీరు ఇక్కడ షాపింగ్కి వచ్చాను. ఇది మీ షాప్ అని తెలిసింది. థ్యాంక్స్ చెప్పి వెళ్దామని వచ్చాను. థ్యాంక్స్ సార్. ఎందుకు? సిద్ధార్థికి నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇదంతా మీ వల్లే.
చాలా థ్యాంక్స్. ఈ టైంలో లోపలికి ఎవరిని రానివ్వకూడదని మా ఓనర్ గారు స్ట్రిక్ట్ గా చెప్పారు. షట్టర్ కూడా క్లోజ్ చేయమన్నారు. ఉదయ్ గారు నేను చూసుకుంటానని చెప్పాను. రహస్య మీటింగ్ కదా. వెరీ కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ భాస్కర్. థ్యాంక్ యూ సో మచ్. ఆగండి. రాశివాణి ఒక్క టికెట్కి 2 సినిమాల ఈవిడెప్పుడు లోపలికి ఈవిడే కదా గెస్ట్. రేయ్ ఈవిడెప్పుడు లోపలికి వెళ్ళారు? కళ్యాణి అను ఎందుకయ్య గారు ఇద్దరిని ఒకే టైంలో రమ్మని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? తనెందుకురా వెతుకునొచ్చి మరి నిన్ను కౌగిలించుకుంది? ముంబైలో ప్రతిసారి కలిసేటప్పుడు కౌగిలించుకోవడం సహజం. ఇది కూడా తెలీదా మీకు? అది నాకు తెలుసు. అది చూసాక ఆ పిల్ల వెళ్ళిపోయింది. ఎందుకు ఏంటి అని అడగకుండా కోపగించుకుని వెళ్ళిపోతే దానికి నన్నేం చేయమంటారు? రే, నిన్ను ఒక అమ్మాయి కౌగిలించుకోవడం చూసి ఇంకో అమ్మాయికి కోపం వచ్చిందంటే ఆ అమ్మాయి మనసులో నువ్వు ఉన్నావని అర్థం. అయితే ఇప్పుడే వెళ్ళి తనకు ఫోన్ చేయమంటారా? ఫోనే ముద్దు గానీ ముందు నువ్వే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడిరా. అంతవరకు నాన్న కొంచెం కంట్రోల్గా ఉండరా. అయ్యగారు, మన పెద్ద అయ్యగారు మిమ్మల్ని శివాని వాళ్ళ అమ్మతో మాట్లాడమంటున్నారు. అంతకుముందు మీరు యాక్టర్ కళ్యాణి గారిని క్షమాపణ అడగొద్దా? నేను ఎందుకు రావడానికి క్షమాపణ అడగాలి? ఆవిడ మిమ్మల్ని వాటేసుకున్నప్పుడు ఏమీ మాట్లాడకుండా బాగా ఎంజాయ్ చేశారు కదా, అందుకు. ఇంతకాలం నేను ఎవరికి భయపడుతూ బతికానో ఇప్పుడు వాడే వచ్చేసాడు. సంజయ్ ఎలా ఉన్నా నాకు అనవసరం. వాడు మారినా మారకపోయినా వాడు చేసిన నమ్మక ద్రోహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఇప్పుడు నా దిగులంతా నా శివానిని వాడి నుంచి ఎలా కాపాడుకుంటానన్నది. శివాని మిమ్మల్ని నాన్న అని పిలుస్తోంది, ఆకాష్ నన్ను అమ్మ అని పిలుస్తున్నాడు. ఇది నిజం అవ్వాలనే మీ నాన్నగారు ఆశపడుతున్నారు. మా నాన్న పిల్లలు మాత్రమే ఆశపడుతున్నారా? Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.